వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం విశ్వంబర మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్. చిరంజీవి గారు చేసే పాత్ర ఏదో రివీల్ చేశారు మేకర్స్. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం విశ్వంబర. ఈ సినిమాకు డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్ రివీల్ చేయగా అవి సినిమా మీద భారీ అంచనాలు పెంచాయి. సోషియో ఫ్యాంటసీ కథతో రాబోతున్న ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో లేటెస్ట్గా విశ్వంబర సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ తెలిసింది. ప్రస్తుతం విశ్వంబర షూటింగ్ నాగార్జున సాగర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఇక విశ్వంబర చిత్రంలో చిరంజీవి రైస్ మిల్ ఓనర్గా కనిపించబోతున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్లో భాగంగా శనివారం నాడు వజ్రతేజ మిల్లో కొన్ని సన్నివేశాలు మూవీ యూనిట్ సభ్యులు చిత్రీకరించారట. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన విశ్వంబర సినిమా షూటింగ్ రాత్రి వరకు నిర్వహించారు. హీరో చిరంజీవి గారితో పాటు సినీ ఆర్టిస్టులపై ఈ సీన్లు చిత్రీకరించారని తెలుస్తోంది. హీరో చిరంజీవి గారు మిల్లు యజమానిగా హమాలీలు, ట్రాక్టర్లు, లారీలపై ఉన్న ధాన్యం దిగుమతి చేసే సన్నివేశాలు షూట్ చేశారు. రైస్ మిల్లులో చిరంజీవి గారి సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసి చుట్టుపక్కల జనాలు భారీ ఎత్తున వచ్చారు. వారిని అదుపు చేసేందుకు స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. ఇక ఈ సినిమాలో త్రిషతో పాటు మరో 2 హీరోయిన్లు కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. వారే సురభి, ఈషా చావ్లాలు. సురభి చివరిగా 2019లో శశి సినిమాలో నటించింది. అలానే ఈషా చావ్లా మిస్టర్ పెళ్లికొడుకు సినిమా తర్వాత సినిమాలకు దూరమైంది. ఇప్పుడు మళ్ళీ విశ్వంబరతో వీరిద్దరు ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇక విశ్వంబర షూట్ నెక్స్ట్ షెడ్యూల్ మార్చి మొదటి వారంలో మొదలు కానుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి అనగా జనవరి 10కి 2025 రిలీజ్ చేస్తామని ఇప్పటికే మూవీ టీం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే లేటెస్ట్గా మరో న్యూస్ ఆసక్తిగా మారింది. ఈ సినిమాలో చిరంజీవి 5 అక్క చెల్లెళ్లకు అన్నగా కనిపిస్తున్నారని అంటున్నారు. గతంలో ఆయన హిట్లర్ సినిమాలో ఇలాంటి పాత్రనే నటించారు. ఇప్పుడు కూడా అదే టైప్లో స్టోరీ ఉండబోతుందంటున్నారు. ఫ్రెండ్స్, ఈ సినిమా గురించి మీలో ఎంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.